బంగాళాఖాతంలో ఏర్పడిన మంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రేపు రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి అనంతపురం, కర్నూలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోని భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుంది. ఇది రాబోయే 24 గంటల్లో మొంతా తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక ప్రస్తుతం ఈ వాయుగుండం కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. రానున్న 24 గంటల్లో తుఫాన్ కారణంగా కూడా తెలుగు రాష్ట్రాలు అయితే అక్కడికి పోయే పరిస్థితి కనబడుతుంది. ఏపీలో ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్స్ అనేవి కొన్ని జిల్లాల్లో ప్రభావం ఉండడంతో కూడా కొన్ని రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే మత్స్యకారులకు కూడా ఎవరు వేటకు వెళ్లొద్దంటూ కూడా నిన్నటి నుంచి కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మరోవైపు రేపటి నుంచి 2 రోజుల పాటు కూడా విద్యా రంగాలన్నీ కూడా సెలవు ప్రకటించబోతుంది. అయితే పూర్తిగా చూస్తుంటే కూడా కాకినాడకి సంబంధించి కాకినాడ తీరానికి అయితే 870 వేగంతో కూడా ఈ యొక్క తుఫాన్ అనేది రాబోతుందంటూ కూడా పూర్తిగా తెలిసే పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా విశాఖపట్నంలో రానున్న కొద్ది గంటల్లో తుఫాన్తో పాటు ఎదురుగాలులు కూడా రాబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఈ యొక్క తుఫాను పూర్తిగా అయితే చాలా కొన్ని ప్రదేశాలు ఏవైతే బాగా రెడ్ అలర్ట్ ఏవైతే అధికారులు జారీ చేశారు, ఈ రెడ్ అలర్ట్ సంబంధించి కూడా నలుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో లోతెత్తు ఎక్కువగా కొండల ప్రాంతాలు ఉంటాయి. ఎవరు కూడా అవసరమైతేనే బయటికి రావడానికి అయితే పూర్తిగా అధికారులు అక్కడున్న అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్లతో అయితే భేటీ ఈ యొక్క తుఫానుకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. అయితే ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు కొంతమంది అధికారులు, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క తుఫాన్ వల్ల ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తిగా అధికారులు అయితే ముందడుగులు వేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే విశాఖపట్నంలో చాలా వరకు విశాఖపట్నంకి అయితే కాసేపు కొన్ని గంటల్లో అయితే వర్షం మొదలవబోతుంది ఎదురుగాలితో పాటు అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కూడా వాతావరణం అంతా కూడా చాలా చల్లబడి కూడా మొత్తం అంతా ఈ యొక్క తుఫాను వచ్చే సూచనలు అయితే ఎక్కువగా కనబడే పరిస్థితి కనబడుతుంది. కాకినాడ తీరానికి దాటిన సమయంలో కూడా
భారీ ఈదురు గాలులతో పాటు పూర్తిగా ఈదురు గాలులతో పాటు తుఫాన్ వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే వాతావరణ శాఖ 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క తుఫాన్ కి సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేసే ప్రయత్నం అయితే వాతావరణ శాఖ చేసే పరిస్థితుల్లో కూడా చాలా కొంత అంటే గతంలో ఏదైతే ఈ యొక్క తుఫాన్ కారణంగా కూడా ఏపీలో కొన్ని జిల్లాలు ఏవైతే ఎఫెక్ట్ అయ్యాయో ఆ జిల్లాలపై అయితే అధికారులు పూర్తిగా గట్టిగా కూడా దృష్టి పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా అధికారులని కూడా పూర్తిగా ఏ యొక్క జిల్లాల్లో ఉన్నాయి జిల్లాల్లో అయితే భేటీ అవుతున్నారు. అంటే కేవలం ఈ యొక్క తుఫాన్కి ఎటువంటి ఇబ్బందులు లాంటి తుఫాన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా బాగా పాతబడిన ఏదైతే భవనాలు ఏవైతే ఉన్నాయో పాతబడిన భవనాల నుంచి అయితే ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ భవనాల్లోనే ఆ యొక్క ఇంట్ల నుంచి అయితే బయటికి ముందే వచ్చేమంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పూర్తిగా చూస్తే ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్రలోని చాలా ఈ యొక్క ఈదురుగాలులతో తుఫాను వేగంగా రాబోతున్న నేపథ్యంలో అయితే చాలా ఈ యొక్క చెట్లు ఏవైతే బాగా లోతెత్తు ప్రాంతాల్లో ఉన్న చెట్లు కానీ ఇల్లులు ఏవైతే ఉన్నాయి ఇంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షితంగా కూడా ఉండమంటూ కూడా ముందే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏపీలో కొన్ని జిల్లాలకి ఏవైతే ఉన్నాయి కాకినాడ అలాగే పూర్తిగా రాజమండ్రి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించి ఒక జిల్లాలు అట్లాగే తిరుపతి కూడా కొన్ని చాలా వరకు ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుందంటూ కూడా తెలిసింది. అయితే విజయవాడకు సంబంధించి కూడా ఏవైతే డ్యామ్స్ ఏవైతే ఉన్నాయి ఈ డ్యామ్స్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షితంగా కూడా ఉండమంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ తుఫాన్ అంటే ఈ తుఫాన్ రేపటి నుంచి మొదలవబోతుంది. ఈ యొక్క తుఫాన్ మరి కొద్ది గంటల్లో మొదలవబోతుంది. అయితే 27 చాలా భారీగా కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే తీరం అయితే 29వ తేదీన ఈ నెల 29వ తేదీన తీరం దాటబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఈ తుఫాన్ అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గాలి వేగం 110 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అధికారులు హెచ్చరించారు. ఇక తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అబ్దుల్ అలీం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మంతా తుఫాను తాకిడికి రేపు పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని మీద కూడా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్టి చర్యలు తీసుకోవాలి, ప్రజలను అప్రమత్తంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత స్వయంగా కూర్చొని శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ దళాలు అలాగే పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి విపత్తు వచ్చినా సరే ఆ ప్రాంతంలో వెళ్లి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడాను ఆమె సూచించారు. విశాలి, మొత్తం మీద కూడాను మంతా తుఫాను కాకినాడ ఇటు మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో బలమైన గాలులు అంటే 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. విద్యుత్ వైర్లు కానీ అలాగే పెద్ద చెట్ల మధ్యన కానీ ఉండొద్దని చెప్పి ప్రభుత్వం సూచించింది. ఉరుములు మెరుపులతో పాటు 3 రోజుల పాటు కంటిన్యూగా కూడాను వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి 3 రోజుల పాటు ప్రభుత్వ స్కూల్స్ అన్నిటి కూడాను సెలవు ప్రకటించారు. ఇది తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల గతంలో ఎప్పుడైతే గత ప్రభుత్వం హయాంలో 2014 మధ్యకాలంలో ఒకసారి ఇటువంటి తుఫాను కాకినాడ తీరాన్ని దాటింది. మళ్ళా తిరిగి అదే ఉధృతిలో 110 కిలోమీటర్ల వేగంతో తిరిగి తుఫాన్ తీవ్రత అనేది రానున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాకినాడ ఏదైతే షిప్ హార్బర్ ప్రాంతాలన్నీ కూడాను అలర్ట్ చేశారు. బోట్లన్నీ కూడాను గట్టి క్రేన్ల సహాయంతో వాటిని గట్టిగా కట్టివేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏదైతే మత్స్యకారులు అందరూ ఉంటారో వాళ్ళందరూ కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారందరూ కూడా గగ్గోలు పెట్టే పరిస్థితి ఉంది. 3 రోజుల పాటు తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ స్కూల్స్ అన్నిటి కూడా సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వారందరూ కూడాను మంచినీరు, భోజనము అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడాను ప్రభుత్వం సూచించింది. ముఖ్యమంత్రి ఈ రోజు నారా రోహిత్ వివాహం సందర్భంగా హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన రేపు ఉదయం నుంచి కూడాను అందుబాటులో ఉంటారు. సచివాలయంలో
కమాండ్ కంట్రోల్ లో ఉంటారని చెప్పి కూడా సీఎంఓ వర్గాలు తెలియజేశాయి. మొత్తం మీద కూడాను తుఫాను ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ప్రశాంతంగా ఉందా కానీ రేపు 2-3 రోజులు దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. క్యాండిల్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విద్యుత్ సమస్యలు ఉంటాయి కాబట్టి క్యాండిల్స్ అటువంటివి కూడా అందుబాటులో పెట్టుకోవాలని చెప్పి కూడాను ప్రభుత్వం సూచిస్తుంది. విశాలి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రేపు రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. వైశాలి, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ ఏదైతే మంతా తుఫాన్తో ఇప్పటికే సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ముందుగానే సంబంధిత జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు అలాగే జిల్లా ఎస్పీలతో పాటు అందరికి కూడా హోమ్ మినిస్టర్ సంబంధించినటువంటి పేషి నుంచి కూడా ఇప్పటికే సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఎందుకంటే 2 రోజుల పాటు ఈ మంతా తుఫాను భారీ నుంచి అతి భారీగా కురిసేటటువంటి ప్రభావం ఉన్నందువలన అటు వైజాగ్ తో పాటు ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లా, కడప జిల్లాతో పాటు తిరుపతి జిల్లాలకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి రోజునే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు సంబంధిత అధికారులతో మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని ఆ క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ కావచ్చు అలాగే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా సోమ, మంగళవారాలు 2 రోజుల పాటు అంటే 27, 28 ఎవరు కూడా లీవ్లు పెట్టద్దు. అలాగే సుపీరియర్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే వాళ్ళు కూడా ఆ కింది స్థాయి ఉద్యోగులకు ఎవరికి కూడా సెలవులు కూడా ఇవ్వకూడదు అనేటువంటిది. అలాగే ఎవరికి కేటాయించినటువంటి కింది స్థాయి సిబ్బందికి ఎక్కడైతే కేటాయించారో ఆ కేటాయించినటువంటి ప్రాంతాల్లో అంటే మండల స్థాయి అధికారులు మండలాన్ని వదిలి బయటికి వెళ్ళకూడదు. అలాగే జిల్లా స్థాయి అధికారులు కూడా జిల్లా నుంచి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అనేటువంటిది. ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికి కూడా అనుమానం ఉన్నటువంటి అలాగే లోతట్టు ప్రాంతాలు వర్షంతో నీట మునుగుతాయనేటువంటి అనుమానం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలను కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించాలనేటువంటిది. అలాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో జిల్లా కలెక్టర్లు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మంతా తుఫాను ప్రభావంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో సంబంధిత అధికారులు కూడా జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలనేటువంటిది. అలాగే ఏదైనా ఇంటి వస్తువులు కావచ్చు అలాగే అవసరమైనటువంటి వస్తువులు ఏవైనా కూడా 2 రోజులకు సరిపడేటటువంటి వస్తువులను కూడా ఇంటి దగ్గరనే ఉంచుకొని బయటికి ఎవరు రాకూడదు అనేటువంటిది. అలాగే ఏదైతే వర్షం అధికంగా పడేటటువంటి ప్రాంతాలు కావచ్చు అలాగే వంతెనలు కావచ్చు చిన్న చిన్న రోడ్లు దెబ్బతిన్నటువంటి రోడ్లు కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో కూడా జనాలు సాహసాలు చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదు. అక్కడ సంబంధిత సెక్యూరిటీ కూడా ఆ వంతెనల వద్ద ఎవరు కూడా ప్రమాద బారిన పడకుండా ప్రాణ నష్టం, ఆస్తి నష్టము అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది కూడా సంబంధిత అధికారులు జిల్లా స్థాయి కలెక్టర్లు కింది స్థాయి ఉద్యోగులకు సూచనలు చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా అలాగే 2 రోజులు సోమ, మంగళవారం 2 రోజులు కూడా ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా సెలవు దినాలు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే మంతా తుఫాను ప్రభావము అటు కోస్తా కావచ్చు అంటే విశాఖపట్నము, కాకినాడ, ప్రకాశం జిల్లా, నెల్లూరు అలాగే అన్నమయ్య, కడప జిల్లాలకు సంబంధించినటువంటి తిరుపతి జిల్లాలకు సంబంధించిన అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుంది. ఇక ఇది రాబోయే 24 గంటల్లో మొంతా తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీన్ చంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి. థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే తుఫాన్ అయితే కనుక గత వచ్చే 2-3 రోజులు అయితే కనుక భారీగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం తుఫానుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి కూడా హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు కూడా తగిన ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా చూస్తే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన యంత్రాంగాన్ని ఈ తుఫాన్ నుంచి బయటపడేందుకైతే కనుక అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ జిల్లా కలెక్టర్లు ఆయా సిబ్బందితో అయితే కనుక సమాయత్తమై ఈ తీర ప్రాంతంలో ఉన్న అన్ని మండలాల అధికారులు కూడా సిద్ధంగా ఉండండి, ఏ విధమైన అవాంఛనీయ ఇబ్బందులు జరగకుండా కూడా చర్యలు తీసుకోండి. తీర ప్రాంతంలో ఉన్న మండలాల్లో ఉన్న తహసీల్దార్లు కానీ ఇతర శాఖల సిబ్బంది కూడా ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పటికే చెప్పారంటే కాకినాడకి సముద్ర తీరం ఉన్న మండలాల్లో కూడా చాలా ఇప్పటికే సముద్రం అయితే కనుక అల్లకల్లోలంగా మారిన పరిస్థితి ఉంది. వాతావరణంలో అయితే కనుక ఒక 6 గంటల నుంచి అయితే ఇప్పటికే వాతావరణంలో మార్పు చోటు చేసుకున్న చల్లని గాలులు అయితే వీస్తూ వాతావరణం అయితే కనుక చాలా ఇప్పటికే చల్లబడిన పరిస్థితి ఉంది. కాకినాడ సముద్ర తీరం అయితే కనుక తీవ్ర అల్లకొల్లంగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే కనుక కాకినాడ తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కనుక అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా యంత్రాంగానికి కూడా ఆయన అయితే కనుక ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 27వ తేదీ నుంచి అయితే కనుక 31వ తేదీ వరకు కూడా అన్ని పాఠశాలలకి అంటే ఇటు ప్రైవేట్ కావచ్చు అటు గవర్నమెంట్ కావచ్చు అన్ని పాఠశాలలు కూడా మూసివేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఆయా పాఠశాలల్లో అయితే కనుక అవసరమైతే పునరావాస కేంద్రాలకు కూడా ఇవ్వడానికి ఆయా విద్యాశాఖ అధికారులు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే విద్యుత్తుకు సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులను కూడా ఎక్కడికక్కడ సిద్ధంగా ఉండండి, ఏ విధమైన స్తంభాలు కొన్నా లేకపోతే కరెంటు సంబంధించి అంతరాయం కలిగిన వెంటనే పునరుద్ధరణ చేసేందుకైతే సిద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే మత్స్యకారులకు సంబంధించి కూడా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ తీవ్రమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నదంటే వేటకైతే వెళ్ళకుండా ఇళ్లలోనూ ఉండని చెప్పడం జరిగింది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంటే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆయా మండలాలలో కూడా ఈ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే కాకినాడ బీచ్ కి సంబంధించి అయితే కనుక నిన్నటి నుంచి రాకపోకలను అయితే కనుక నిషేధించారు ఆ బీచ్ వైపు నుండి. అలాగే అక్కడ ఏ విధమైన స్నానాలు చేయడానికి కానీ విహారయాత్రలు కానీ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఇక ఈ తుఫాన్ అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గాలి వేగం 110 కిలోమీటర్ల వరకు చేరుకోవచ్చని అధికారులు హెచ్చరించారు. ఇక తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.